హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ నువ్వా నేనా అని కాంగ్రెస్కు ఆల్టర్నేట్ శక్తి మేమంటే మేమని, ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ పార్టీ మేమంటే మేమని కొట్లాడుకునే పరిస్థితి చూస్తున్నాం. ఓవైపు హైడ్రా, మూసి, రుణమాఫీ, రైతు భరోసా, సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న ప్రజల ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూ బీజేపీ కొత్త నినాదం ఎంచుకుంది. ఏంటంటే ఎక్కడ బీఆర్ఎస్ బలపడుతుందో దాన్ని తొక్కేసి మళ్ళీ బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఆల్టర్నేట్ పార్టీగా ఉంది అని చెప్పడం కోసం, జనాల్లోకి వెళ్ళడం కోసం సంసిద్ధమైంది. దానికి తాజా ఉదాహరణ నిన్న ఇందిరా పార్క్లో రైతు దీక్ష చేసిన బీజేపీ 24 గంటల దీక్ష చేసి దాంట్లో అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇదే కనిపిస్తుంది. అవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏం మాట్లాడాడు అరవింద్? కేసీఆర్ వచ్చే ఎలక్షన్స్ వరకు బతుకుంటాడా ఉండడా తెలియదు, ఆయన పోతే గనక ఈ పోరగాన్లు పార్టీని ఏం నడిపిస్తారు? పోరగాన్లు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. పోరగాన్లతో పార్టీ ఏం నడుస్తుంది అంటే మీరు జనాలు ఆ పార్టీని నమ్ముకోవద్దు. కార్యకర్తలు, లీడర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్తో ఇక లాంగ్ రన్లో కొనసాగలేరు, అలా మనలేరు, ఆ పార్టీ ఉండదు అని ఒక అభద్రతా భావాన్ని కల్పించే విధంగా అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తుంది. కానీ ఎందుకు ఈ మాట మాట్లాడాడు అరవింద్? వేదిక ఏంటి? మాట్లాడాల్సిన టాపిక్ ఏంది? అక్కడ పెట్టిన దీక్ష ఉద్దేశం ఏంది? రైతు దీక్ష పెట్టి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఏంది అరవింద్? రైతు దీక్షలో రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు, పూర్తిగా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఇంకేమనంటే 6 గ్యారెంటీల పైన నిలదీయాల్సిన దీక్ష అది. దానికి సంబంధించి మాట్లాడకుండా యథాతథంగా తనకు అలవాటైన ధోరణిలో అవే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అనుకుందాం. కానీ సందర్భం అయితే అది కాదు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో నిన్న మాట్లాడిన ఆ వేదిక సందర్భం అయితే అరవింద్ మాట్లాడిన మాటలకు, ఆ వేదికకు, ఆ దీక్షకు అసలు సంబంధం లేదు. దీని వెనుక ఒక ఉద్దేశం ఉంది. సంబంధం లేకుండా వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటంటే మొన్న మోడీ వ్యాఖ్యలు చేశారు. ఏమని? మహారాష్ట్రలో ఎక్కడో జరిగిన మీటింగ్లో మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాడు. రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రుణమాఫీ ఇస్తానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు ఇంకా ఏమేమో హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఈరోజు రుణమాఫీ చేయకపోవడంతో రైతులంతా రోడ్డుకి ఎక్కారు అని ఆయన మాట్లాడాడు మహారాష్ట్రలో. అంటే ఇక్కడ ఇష్యూని ఆయన మాట్లాడడం అసందర్భంగా అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం, బీజేపీ ఉద్దేశం క్లారిటీగా ఉంది. బీఆర్ఎస్ బలపడుతూ బీఆర్ఎస్ను బలహీనపరచాలనుకున్నారు, బలహీనపరిచారు. ఎట్లాగూ బీజేపీ రాష్ట్రంలో మొన్నటి ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి రాదని తెలుసు. కానీ బీఆర్ఎస్ను రానివ్వద్దని మోడీ అనుకున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాలకు పోయి హల్చల్ చేశాడు. మహారాష్ట్రలో అయితే తీవ్ర ప్రభావం చూపిస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. అంత దూకుడుగా పోయాడు కేసీఆర్. ఈ దూకుడంతా చూసిన తర్వాత బ్రేక్ వేయాలనుకున్నాడు మోడీ. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కానీ, తర్వాత ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఢీకొట్టకుండా బీఆర్ఎస్ని అణచే విధంగానే మోడీ, బీజేపీ, కేంద్రం ఇవన్నీ కూడా పనిచేశాయి. అంతిమంగా అనుకున్నది సాధించారు. ఏం చేశారు? కాంగ్రెస్కి అధికారం వచ్చింది, బీజేపీ సైలెంట్గా ఉంది, బీఆర్ఎస్ ఘోరంగా, అనూహ్యంగా, ఎవరు ఊహించిన విధంగా ఓడిపోయింది. అదే అనుకున్నారు బీజేపీ, మోడీ, సాధించారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ని కాదని తెలంగాణలో ఆల్టర్నేట్ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తర్వాత ప్రజలు చూడాలంటే, ప్రజలు మళ్ళీ అధికారం ఇవ్వాలంటే బీజేపీకి ఇవ్వాలి, ఆల్టర్నేట్ శక్తిగా బీజేపీ ఎదగాలనేది మోడీ లక్ష్యం. అందులో లక్ష్యంలో భాగంగా మెల్లగా అడుగేయడం మొదలుపెట్టాడు మోడీ. మొన్న మహారాష్ట్రలో రుణమాఫీ పైన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అబద్ధపు హామీలు ఇచ్చి రైతులు రోడ్డు పాలు చేశారు, రోడ్డెక్కేలా చేశారు అని చెప్పి మాట్లాడిన మాటలు సంకేతంగా మనం తీసుకుంటే ఈ నిన్న జరిగిన రైతు దీక్షతో స్టార్ట్ అయిందని చెప్పాలి. రైతు దీక్ష అంటే అంతకుముందు అరకొరగా స్పందించారు, ఎవరు స్పందించలే బీజేపీ శ్రేణులు. అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ నిన్న ఏకంగా అందరూ పెద్దలంతా కలిసి రాష్ట్రంలో హేమీలు ఎవరైతే ఎంపీలుగా గెలిచిన వాళ్ళు, కీలకంగా ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర జమయ్యారు. ఇందిరా పార్క్లో జమయ్య దీక్ష చేశారు. నైట్ అక్కడనే పడుకున్నారు. అది కొంత ప్రజల్లోకి వెళ్ళింది. కానీ అక్కడ అరవింద్ మాట్లాడిన మాటలను చూస్తుంటే మనకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు మళ్ళీ అక్కడ కూడా. అంటే బీఆర్ఎస్ ఈ మధ్య హైడ్రా కానీ, మూసీ పైన, దీనిపైన పోతున్న ఇష్యూస్ పైన మళ్ళీ జనాల్లో కొంత అరే రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదు కదా, లేట్ అయినా చేశాడు కదా అని కేసీఆర్ బీఆర్ఎస్ అనే మాటలు వింటున్న క్రమంలో మళ్ళీ ప్రజల నూలలో ఎక్కడ కేసీఆర్ మాట వస్తుంది, మళ్ళీ ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని గ్రహించిన బీజేపీ వెంటనే మేల్కొంది. రైతు దీక్షతో నిన్న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష చేపట్టింది. దాంట్లో భాగంగా
మళ్ళీ అరవింద్ లాంటి నేతలతో యథావిధిగా ఒక కామెంట్ చేపిస్తున్నారు. ముసలోడు ఉండడు ఇక, అంటే కేసీఆర్ ముసలోడు చచ్చిపోతాడు, 70 ఏళ్ళ కేసీఆర్ చనిపోతాడు, ఉండడు, అంటే వచ్చే ఎలక్షన్స్ వరకు ఉండడని డిసైడ్ చేసినట్టుగా మాట్లాడుతూ పోరాగాండ్లు అంటే తీసి పడేశాడు. కేటీఆర్ని హరీష్ రావుని తీసేస్తూ ఈ పోరాగాండ్లు పార్టీని ఏం నడిపిస్తారు అంటే అది కాదు, అది సుస్థిర పార్టీ కాదు, ఆ ప్రభుత్వం ఏర్పడదు, ఆ ప్రభుత్వం సుస్థిరంగా ఉండదు. మేమే వస్తాము, మమ్మల్ని నమ్ముకోండి, మా దగ్గరికి రండి, మనదే ఇప్పుడు వచ్చేది ప్రభుత్వం అని చెప్పడం భాగంగా ఇక స్టార్ట్ చేసింది బీజేపీ. ఆఖరికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లాంటి ఒక చిన్నపాటి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అక్కడ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను అనే కాడికి వచ్చింది. అంటే వీళ్ళకున్న ఏకైక ఆయుధం మాటలు దూకుడు, వివాదాస్పద కామెంట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ జనాల్లోకి వెళ్ళిపోవాలి. బీజేపీ బలంగా ఉంది, అరే బీజేపీ చేసేటట్టు ఉన్నది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ఏమో ఇచ్చిన హామీలు చేస్తలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి మన ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎవరిని గెలిపించాలి, మున్సిపాలిటీలో ఎవరికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని అంతిమంగా గోల్ అసెంబ్లీ ఎలక్షన్ దిశగా బలోపేతంగా పోవాలనేదే బీజేపీ మంత్రంగా పెట్టుకుంది, టార్గెట్గా పెట్టుకుంది. ఒక పైడి రాకేష్ రెడ్డి, ఒక అరవింద్, ఒక బండి సంజయ్, ఇలా నేతలతో ఇక మాటల దాడి ఉంటుంది. అది బీఆర్ఎస్ను ఇరుకనబెట్టే ప్రయత్నం, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా రెండింటిని సమానంగా కొట్టుకుంటూ ఇంకా మేమే ఉన్నామని చెప్పుకోవడంలో భాగంగా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తూ ఉంది. అందులో భాగంగా మొదటి అడుగు వేసిందని చెప్పాలి.